ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరూ నమస్కారం. ఓం నమస్తే అండి. ధన్యవాదాలు ముని గారు. అయితే ఇప్పుడు మనము ఈ ప్రారంభిక రచనానువాద కౌముదిలో 4వ పాఠము చూస్తున్నాము. అందులో కొన్ని వాక్యాలు తర్వాత ఇవన్నీ చూసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నా 6వ బిట్, మన 6వ బిందువు ఉంది కదా, 6th పాయింట్ ఏదైతే ఉందో అందులో ఖాళీ స్థలాలను పూరించండి అని ఉంది కదా, లట్లకారాన్ని ఉపయోగించి. అవునా? మనం ఇక్కడి వరకు చేసుకుందంతా కూడా జస్ట్ లట్లకారమే చదువుకున్నాం కదండి. సో ఈ లట్లకారంలో సహా అంటే ఇది మనకు నేను కాదు, నువ్వు కాదు, కాబట్టి దాన్ని ఏమన్నాము, శేషములో చెప్పుకున్నాం. ఓకే. సో శేషములో వస్తుందన్నమాట. అది శేషము అంటే మిగిలినదంతా అని. ఓకే. అమ్మ, ఐదో పాఠం కదా. ఈ ఆరులో నాలుగులో ఆరులో ఈ కొంచెం, 4 ఉన్నాయి. బాగా. నాలుగులో కొంచెం ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేసుకొని సరే సరే సరే. సో ఇదొకటి. ఓకేనా? సో ఇప్పుడు సహా అత్ర అని ఉంది. అవునా? సహా అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ, అది నేను కాదు, నువ్వు కాదు, కాబట్టి ఎక్కడ వస్తుంది, అది ప్రథమ పురుషలో వస్తుంది. సో ప్రథమ పురుషలో వస్తుంది కాబట్టి అస్ అనే ధాతువు. అస్ అంటే ఉన్నాడు, ఉన్నది, లేదా వర్త ఏంటి ఏంటి ఏమంటాం, విద్యమానమై ఉన్నది. ఏమున్నది? విద్యమానమై ఉన్నది. విద్యమానం అంటే ఎగ్జిస్టింగ్. ఓకే. విద్యమానం. విద్యమానం అంటే మనం ఏమన్నాము, ఎగ్జిస్టింగ్, ఎక్కడో ఒక చోట, మన ఎదురుగా కాదు, మన దగ్గర కాదు, మన కంటికి కనిపించే పరిధిలో కాదు. అర్థమైనా? విద్యమానం అంటే ఏంటి? మన కంటికి కనిపించే పరిధిలో కాదు. ఎక్కడ మరి అంటే ఎక్కడో ఒక చోట, సృష్టిలో ఎక్కడో ఒక చోట విద్యమానమై ఉన్నది. ఓకే. సో రెండు అర్థాలు చెప్తామన్నమాట. మనకి ప్రస్తుతము కనిపించే పరిధిలో ఉండడం, కనిపించడం. ఓకే. ఉండటం అన్నమాట. ఉండడం అంటే ఎట్లా ఉన్నది? కనిపించే విధంగా ఉన్నది. ఓకే. కనిపించే విధంగా ఉన్నది. తర్వాత విద్యమానమై ఉన్నది, దానికి అస్తిత్వము ఉన్నది. అది. అయితే ఇప్పుడు సహా, అత్ర, మరి అస్ అంటే విద్యమానం అని చెప్పుకున్నాము, తర్వాత కనిపించడము అన్నాము. అయితే ఇప్పుడు అతను మనిషి కనిపిస్తున్నాడు అనమాట, మనకు కనిపించే పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం చెప్తున్నాము. ఓకే. సో అతడు ఏమి, అత్ర అంటే ఇక్కడ, ఇక్కడ ఉన్నాడు అని చెప్పాలి. ఓకే. అతను ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడు అంటే ఏంటి? ప్రస్తుతం ఉన్నాడు ఇక్కడ, అది వర్తమానం. అవునా? ప్రస్తుతము ఉన్నాడు అనేది వర్తమానము. తర్వాత ఉంటాడు అంటే జనరల్గా ఉంటాడు, అది ఒక వర్తమానమే. అర్థమైందా? సో అతడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, అది జనరల్గా ఉంటాడనమాట. కాబట్టి రెండు విధాలుగా మనము వర్తమానాన్ని చెప్తాము. అంటే ఏంటి? ఇంకొకటి, ఆ కార్యం ఏదైతే మొదలయ్యింది కంప్లీట్ అవ్వనంత వరకు, అయిపోయే అవ్వనంత వరకు దాన్ని అంతా ఏమంటాము, వర్తమాన లట్లకారం, కాలం. వర్తమాన కాలం అంటాం. ఓకేనా? సో లట్లకారం, లట్ అంటే వర్తమానం. మూడు విధాలుగా చెప్తాము. ఏమేమది? ఒకటేమో ఒక పని మొదలయ్యి కంప్లీట్ కానంత వరకు వర్తమానం. రెండవది, ఇప్పుడు చేస్తున్నప్పుడు ఉంటే అది వర్తమానం. మనము ఎదురుగా ఉన్న వ్యక్తిని గురించి ఉన్నాడు అని చెప్తున్నాం. ఉన్నాడు అంటే అయిపోయింది అని కాదు అక్కడ. ఓకే. సో అది కూడా వర్తమానమే. ఓకేనా? ఇప్పుడు సహా అత్ర ఏమనాలి మరి? సహా అంటే మనము ప్రథమ పురుష అన్నాము. ఉత్తమ పురుష కాదు, తర్వాత మధ్యమ పురుష కాదు, రెండూ కాదు, కాబట్టి దాన్ని ఏమన్నాము, ప్రథమ పురుష. మిగిలింది ఇంకొకటే కదా. సో మూడు పురుషల్లో మిగిలిన పురుష ఏంటి మరి? ప్రథమ కదా. ప్రథమ పురుష మిగిలింది. సో ప్రథమ పురుష మిగిలింది కాబట్టి మనం ఏమన్నాం ఇక్కడ, అస్ ధాతువుకి ఏం కలపాలి అంటే అతి కలుపుకోవాలి అని చెప్పుకున్నాం. అతి, అతహ, అంతి, అవి చెప్పుకున్నాం కదా మనము.
ఎక్స్టెన్షన్స్ ఏం చెప్పుకున్నాం? అతి, అతహ, అంతి. అంతే. సో ఈ మూడింటిలో మరి సహ అనేది దేనికి సంబంధించింది? ఒకే వ్యక్తికి సంబంధించింది. మరి ఒకటెక్కడుంది? ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అతి, అతహ, అంతి అనేవి ఏకవచన, ద్వివచన, బహువచనాలుగా ఉన్నాయి. సో మరి అందులో మనకు కావాల్సింది ఏం కావాలి? సహ అనేది ఏకవచనం కాబట్టి ఏకవచన ఎక్స్టెన్షనే కావాలి మనకు, అవునా? కాబట్టి ఏమనాలి? అస్, అతి. ఏమైంది అది? అస్తి. అస్థి అయింది, అస్తి. అసతి అయింది. కానీ ఇక్కడ మనకి ఇదేమన్నాము? అస్ అనే ధాతువు ఎలాంటిది? అది భాదిగణంలో కాదు, రెండు గణాలే మనం నేర్చుకుంటామని స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా. ఒకటేమో భాదిగణం, ఓకే, ఈ భాదిగణంలో చాలా ధాతువులు. తర్వాత ఇంకోటి అదాది గణం. ఈ రెండే గణాలు నేర్చుకుంటాం మనం ఈ పుస్తకంలో. ఈ రెండు గణాలలో అదాది గణం నుంచి ఎన్ని పదాలు అంటే, ఎన్ని శబ్దాలు అంటే ఒక 10 అనుకుంటా, అంతే. ఆ 10లో ఒకటి ఇక్కడ వచ్చింది మనకు, ఓకే. అదాది గణములో ఉన్నటువంటి 10 ఎన్నో ఉన్నట్టున్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. సో అందులో నుంచి ఒకటి వచ్చింది మనకి ఇప్పుడు అస్ అనే ధాతువు, ఓకే. సో మరి అదాది గణంలో ఉంటే ఏంటి, భాదిగణంలో ఉంటే ఏంటి? మనం భాదిగణం ఇప్పటివరకు ఏం చూసుకున్నాము? అతి, అతహ, అంతి అని చూసుకున్నాము కదండి, అవునా? అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము? తి, తహ, అంతి ఇలా ఉంటుంది. ఆ ఉండదు ఇంకా, అర్థమైందా? ఇక్కడ ఈ ఆ ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే ఈ షప్ అనే ప్రత్యయం నుంచి వచ్చింది, వికరణ ప్రత్యయం నుండి వచ్చింది, ఓకేనా? సో వికరణ ప్రత్యయము మనకి ఇక్కడ ఉండదు. వికరణ ప్రత్యయానికి లోపం జరిగింది, మొత్తం కంప్లీట్గా పోయింది. దాన్ని ఏమంటాము? ఒక పేరు పెట్టుకున్నాం, ఏమది? లుక్. లుక్. లుక్ అంటాం. సో ఇక్కడ వికరణ ప్రత్యయం ఏమైతుంది? షప్ అనేది లుక్ అవుతుంది అనమాట, ఓకేనా? అదాది గణములో షప్ లుక్ అవుతుంది. సో కాబట్టి ఆ అనేది ఉండదు. షప్పులో మనకి మిగిలింది ఏంటి? షకారమిత్తు, పకారమిత్తు కాగా ఆ మిగులుతుంది. కాబట్టి అతి అన్నాం అక్కడ, అతి, అతహ, అంతి అన్నాం. ఎక్కడ ఉంటుంది అదంతా కూడా భ్వాది గణంలో, ఓకే. సో మరి అదాది గణంలో ఇది ఉండదు, ఇంకా ఉండదంటే ఆ ఉండదు అని అర్థం కదా, అవునా? ఆ అనేది ఉండదు ఇంకా. సో తి, తహ, అంతి అలా ఉంటుంది. ఇప్పుడు అస్సకి తీ కలపండి, అస్థి. అస్తి. అస్, ఇక్కడ తహ ఉంది. తహ అనేది ఏంటిది? మనం చెప్పుకున్నాము తస్ అన్నమాట కదండి. సో తస్ అనేది పిత్త, పిత్త, అపిత్ అపిత్. అపిత్. అపిత్ అపిత్. కాబట్టి అస్ అనే ధాతువులో నుంచి ఏం లోపిస్తుంది? అకారం. అకారం ఆ. లోపిస్తుంది, ఉత్తమం. సో అప్పుడు ఏమైంది అది? స్, తహ కదా, ఏమైంది అది? స్తహ, ఓకేనా? ఆహా. అలా వస్తుంది. అదే మరి అంతి ఉంది. అంతి అంటే మూడవది కదా, బహువచనం, అవునా? అంతి. సో ఇప్పుడు ఏముంది? అంతి అనేది ఏంటిది? అది జీ ప్రత్యయం, అవునా? జీ ప్రత్యయం కాబట్టి అస్ ధాతువు ఏమవుతుంది చెప్పండి? జీ ప్రత్యయం ఏంటిది? పిత్త, అపిత్త? అపిత్. అపిత్. మరి ఇప్పుడు దానికి వచ్చినటువంటి ఆదేశం ఏముంటది? జీకి ఆదేశము అంతి. అంతి అన్నమాట. సో లేదా అంతి. అంతి ఏమవుతుంది? అది పిత్ అవుతుందా, అపిత్ అవుతుందా? అపిత్. పిత్. అపిత్తే అవుతుంది. స్థానివత్ అని చెప్పుకున్నాం కదా. స్థానివత్. ఆదేశాలన్నీ కూడా ఎలా పనిచేస్తాయి? స్థాని ఎలా ఉందో అంటే ఆదిలో దాని స్వరూపం ఏంటో అలాగే పనిచేస్తుంది ఆదేశం కూడా. ఎప్పటివరకు? ఇంకెవరో వచ్చి చెప్పే వరకు, అర్థమైందా? జీ అనేది అపిత్ అయితే దానికి వచ్చిన ఆదేశం కూడా చెప్పండి ఏమవుతుంది? అపిత్ అవుతుంది. భావం పెట్టి అది కూడా అపిత్తే అవుతుంది. సో స్థానివత్ భావము అంటే స్థాని ఎలా ఉందో, మొట్టమొదటిగా దాని ప్రత్యయం యొక్క రూపం ఎలా ఉందో, అవునా? రూపం ఏంటి? అపిత్ రూపం. ప్రత్యయం ఏంటి? జీ ప్రత్యయం. జీ ప్రత్యయానికి ఏం రూపం ఉంది? అపిత్. అంతి.
అపిత్. అపిత్ అనేది అపిత్ రూపం. బాబు. సో అపిత్ ఉంది కాబట్టి వచ్చే ఆదేశం కూడా అపిత్తే అవుతుంది. అపిత్ అయినప్పుడు అస్ ధాతువులో ఏమైతుంది? ఉమ్, నిజం కాదు. ఆ? అప్పిచ్చు కదా. అమ్మ ఒక్క నిమిషం వినండి. అస్ ధాతువు గుణం గురించి కాదు, మాట్లాడు. గుణం కాదు. అరే అస్ ధాతువు గురించి మాట్లాడుతున్నామమ్మా. అస్ ధాతువు ఓహో. ఏమైతుంది? పైన ఏం చెప్పుకున్నాము? మునిగారు చెప్పారు కదా, చెప్పండి. ఇది ఉమ్, ఆ లోపం అవుతుందమ్మా. అంతే. అపిత్ ఉంటే అకారానికి లోపం అని పైన చెప్పేసుకున్నాం కదా అవును తస్సులో. అవును అవును మరి ఇక్కడ కూడా అంతే, సంతి. ఇక్కడ ఏమైంది అది? అంతే. సంతి రావాలంటే మరి సంతి అంటున్నామా? ఇక్కడ ఏమంటున్నాము? అంతి కదా. మనకున్నది ఏంటిది? అంతి ఆదేశం. అంత ఆదేశం అని చెప్పుకున్నాం కదా, జో అంతః కదా. సో జీకి అంత ఆదేశం, అవునా? సో కాబట్టి అదేమైంది? సంతి. అర్థమైందా? కాలేదా? అర్థమైంది. సో ఇప్పుడు మనకి అలా వస్తున్నాయన్నమాట. అయితే ఇక్కడ సహ అత్ర అస్తి, తే అత్ర ఏమనాలి? తే అంటే ఎక్కడెక్కడ వస్తుంది? సంతి. సంతి. సంతి రావచ్చు లేదా అంతి. ఆ, స్తత. అంతినా? స్తత రావాలి. స్తతనా? అమ్మ ద్వివచనం స్త్రీలింగం అయితే స్తత వస్తుంది. స్తత ఏంటమ్మా? ఇక్కడ ఏముంది? స్థ స్థ ఉమ్, స్తః. అదే స్తః. ఏంటది? అదే స్త్రీలింగం అయితే స్తః వస్తుంది. అదే పుల్లింగం అయితే ఆ, సంతి వస్తుంది. ఇంకా ఇంకోటి ఎవరు చెప్తారు? రెండే లింగాలు చెప్పారు మీరు. నపుంసకలింగం అయితే కూడా సంతి వస్తుంది. మరి స్తః వస్తుంది. ఎక్కడ వస్తుంది నపుంసకలింగంలో? తే కదా. సహా వస్తుంది. అమ్మ తే ఎక్కడ వస్తుందమ్మా నపుంసకలింగంలో? ద్వితీయ విభక్తిలో వస్తుంది. ద్వితీయ విభక్తి కాదు, ద్వివచనం. ద్వివచనాల్లో వస్తుంది. స్థా వస్తుంది. ద్వివచనం. మీ పిల్లలకి మీకు ఏమైనా ఉంటుందా కన్సెషన్? అమ్మా మ్యూట్ పెట్టుకోరా. ఓకే, సో ద్వివచనం. ఓకేనా? ద్వివచనంలో వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు తే అత్ర సంతి లేదా తే అత్ర స్తః, తే అత్ర స్తః. ఓకేనా? త్వం. త్వం ఏమనాలి? ఇక్కడ అస్ ధాతువు ఉంది మన దగ్గర. త్వం అంటే ఏకవచనంలో ఉంది. ఏకవచన ప్రత్యయం ఏమొస్తుంది? మనం చెప్పుకున్నాం అవన్నీ 3 పిత్తులు. ఏంటివి అవి? పేరు గుర్తుందా? తి సీతః థ. తీసిమి. ఏంటిది? సీతిమి. పిత్తులు అన్నాను నేను, అవునా? త్వం అవును. అనేది ఎక్కడ వస్తుంది? పిత్తుల్లో వస్తుందా లేదా? త్వం అంటే ఏంటి? నువ్వు. నువ్వు అని ఎంతమంది నువ్వులు? ఒక్కరే నువ్వా 10 మంది నువ్వులా? ఒక్కరే. ఒక్కరే నువ్వులు. కాబట్టి ఏమొస్తుంది? అది ఎక్కడ వస్తుంది? పిత్తులో వస్తుంది. పిత్తు ఏ పిత్తులో వస్తుంది? రెండవది. రెండవది ఏముంది అక్కడ? మధ్యం పురుష. ఏంటది? సి. సి. తీసిమి. తీసిమి అని చెప్పుకున్నాం కదా నేను. సో తీసిమిలో సి అన్నమాట. ఓకే, నువ్వు దేనికి ప్రత్యయం ఏమిటి? నువ్వుకి సి. సి. సో ఇప్పుడు ఏమైంది అది? అసి. అసి. ఓకే. త్వం అసి. సో ఇప్పుడు మరి సకారాలు 2 కనిపిస్తున్నాయి. ఒకటి ఏమైంది? అది లోపం అయిపోయింది. లోపమైంది. అర్థమైందా? అంతే, ఇంకా మనకు కనిపించట్లేదు అంటే లోపం అయిపోయింది. లోపం. ఓకే, అర్థమవుతుందా? అర్థమైందమ్మా. సో అందులో ఏది లోపమైంది ఇప్పుడు? ఇక్కడ సకారానికి లోపం జరిగింది. సి ఉంది కదా, సకారానికి లోపం జరిగింది. ఓకే. అవును అవును. ఎప్పుడు ఎప్పుడు లోపం జరిగింది? ఏం ప్రత్యయం ఉంటే జరిగింది అక్కడ? సి ప్రత్యయం ఉన్నది కదా. అర్థమైందా? సో అప్పుడు లోపించింది. ఓకే.
దాన్ని ఏమనాలి? తస్య లోపः అదర్శన లోపः. ఉమ్. తస్య లోపః అదర్శనం లోపః. సకారం హలంతం. హలంతం ద్వారా తీసుకున్నామా? ఇది లేదు, వేరే ఒక సూత్రం ద్వారా. ఓకే, దాని ఒక వేరే సూత్రం ద్వారా ఇది లోపం జరిగింది. అంటే అస్ లో సకారానికి లోపం జరిగింది సిప్ ప్రత్యయం ఉన్నప్పుడు. ఓకే, ఆ, ఆ. లేదా సిప్ ప్రత్యయం ఉన్నప్పుడు, లేదా సకారముతో మొదలైనది ఉన్నప్పుడు. అర్థమైనా? ఆ ప్రత్యయం అనేది దేంతో మొదలైంది? సకారముతో మొదలైంది. మనకు గెస్. ఓకే, రెండు గెస్సులు చేయాలి. ఏంటది? ప్రత్యయం మొత్తం చూసుకుంటే అది ప్రత్యయం మొత్తంతో పోయిందా, లేకపోతే జస్ట్ ఆదిగా ఉన్నదాంతో పోయిందా? రెండు సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అది రావచ్చు, ఇది రావచ్చు కదా. సో ఇప్పుడు మనకి రెండు వస్తాయి అనే మనకి నిర్ధారణ కావాలి. అయిన తర్వాత ఇప్పుడు మనకి సూత్రం దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందా? సూత్రం దగ్గరికి వెళ్తే ఎవరు ఏది చెప్తున్నారు అని కనుక్కొని అప్పుడు అరే మనకి తెలిసిందే, గెస్సులో మన గెస్సులో వచ్చింది అనుకుంటాం. అర్థమైందా? ఇది సకారము ఆదిగా ఉన్న సకారంతో లోపించింది. అది సిప్ ప్రత్యయం ఉండడం చేత అని కాకుండా సకారం. ఓకే, ఆదిగా ఉన్నప్పుడు. క్లియరా? సకారం ఆదిగా ఉన్నటువంటి ప్రత్యయము పరంగా ఉంటే అస్ ధాతువులో ఉన్నటువంటి సకారానికి లోపం జరుగుతుంది. ఓకే, అస్ లోపం జరగాలి అంటే ఎవరు ఉండాలి? పరంగా సకారాది ప్రత్యయం ఉండాలి. ఏముండాలి? సకారం లోపం వాళ్ళంటే పక్కన సకారాది ప్రత్యయం, ఉమ్, సకారాది ప్రత్యయం ఉండాలి. హా, సిద్ధుల్లో సకారాది ప్రత్యయం. హా. సో సకారాది ప్రత్యయము దేనికి? అస్ ధాతువు గురించి చెప్తున్నాం మనం కదండి, అస్ ధాతువు గురించి. అప్పుడు అస్ ధాతువులో ఉన్న సకారానికి లోపం జరుగుతుంది. అర్థమైందా? ఇది ఓకే. సరే, ఇప్పుడు త్వం అసి అయ్యింది. తర్వాత అహం ఏమన్నాము? మనకి ఇక్కడ మిప్ అన్నమాట. అహం అన్నాం కాబట్టి మిప్పులో పకారం కదా. సో పిత్, అవునా? సో ఇది పకారానికి లోపం జరిగింది. సో అప్పుడు ఏమైంది? అది అస్ అనే ధాతువు ఉంది, కలుపుకోండి. మీ అస్మి. అస్మి మొత్తం కలిపేస్తే ఏంటి? అస్మి. 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 తర్వాత సహ కిం? క్రీ ధాతువు. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్రీ. ధాతు వచ్చింది, క్రీ ధాతువు. ఏమొస్తుంది దానికి? సహ. సహ అనేది ఏంటి? కరోతి. ఆ, క్రీకి అతి. కరోతి. ఆహా, అతి అని ప్రథమ పురుష కదా. ప్రథమ పురుష కాబట్టి ఏం రావాలి? అతి కదా. అతిలో ఏమొస్తుంది? అదంతాగే ఉంచేస్తున్నాం మనం అతి అనేది, అవునా? మరి ఇప్పుడు క్రీ అనే ధాతువుకి మనం ఏం చెప్పాము? గుణం చేసుకున్నాం, అవునా? గుణం చేసిన తర్వాత ఇంకా ఏంటి? అతి అనే ప్రత్యయం మన దగ్గర ఉంది కదండి. అతి, అతః, అంతి ప్రథమ పురుషకి కదా. సో ప్రథమ పురుష అవును. అనగానే మనకి మూడు ప్రత్యయాలు గుర్తు రావాలి: అతి, అతః, అంతి. అంతే. ఓకే, సో ఇప్పుడు మరి క్రీ ధాతువు ఎక్కడి నుంచి వచ్చింది? అది కదా, అది ఇంకొక గణము నుంచి వచ్చింది. ఓకే, అది వేరే గణము నుంచి వచ్చిందనమాట. ఊ అనే దానికి వికరణం. సో కాబట్టి ఇప్పుడు అతి అనేది ఏంటిది? పిత్. అది మన పిత్ ప్రత్యయం, తిప్పు కదా. తిప్పుల అవును. పకారం ఇత్తు కాబట్టి పిత్ అయితే దానికి పూర్వం ఏం చేసుకుంటాము? ఇక్కు వర్ణం ఉంటే ఏం చేస్తారు? గుణం ఇలా గుణం 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 చేస్తాం. ఊకి గుణం ఏంటి? గుణం చేసి ఓ. ఓకే, ఓ ఓ అయిందనమాట. ఓకే, సో అప్పుడు ఏమైంది? అది ఓ ఓ ఎలా వస్తుంది? ఊకి గుణం ఏంటి? ఓ ఎలా వస్తుంది గుణం? ఊ ఎలా వస్తుంది అంటే వేరే గణము నుంచి ఆ ధాతువు అది. ఓకే, ఘన వికరణం. అది ఘన వికరణము ఊ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఏం చెప్తుంది? అది తిప్పు ప్రత్యయం కాబట్టి మనం ఇక్కడ గుణం చేసుకున్నాము. ఇక్కడ ఊ అనేది ఏంటిది? అది ఊ అనేది ఒక వికరణ ప్రత్యయం అన్నమాట. అపిత్ అయితే కాకు వస్తుంది కదండి. కు
అది తర్వాత. ఇది అపిత్ అని ఎవరు చెప్పారు మీకు? పిత్ కదా. తిప్ అనేది ఏంటి? పిత్ 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 ప్రత్యయం. పిత్ ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి ఊకి గుణం అయ్యింది, ఓ ఓ అయింది. సో ఇప్పుడు కర్ ఓతి కలపండి. కరోతి కరోతి. కరోతి ఓకే, మీరు డీప్ గా వెళ్ళకుండా నేను జస్ట్ మీకు చెప్తున్నాను ఇక్కడ ఏంటి అసలు ఏం జరిగింది క్రియ అనేది కొంచెం మెల్లిగా చెప్తున్నాను. డీప్ గా వెళ్ళినప్పుడు మనకు దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, ఆ సూత్రంతో వచ్చింది, ఈ సూత్రంతో వచ్చింది అనేది మళ్ళీ చెప్పుకుంటాం. ఇక్కడ అవసరం లేదు అది కదా. ఇక్కడ జస్ట్ మీకు అలా చెప్తున్నాను. త్వం కిం, ఇక్కడ త్వం వచ్చిందండి. త్వం అనేది ఏంటిది? మధ్యమ పురుష, అవునా? మళ్ళీ క్రీధాతువు, క్రీధాతువు కాబట్టి కర్, తర్వాత ఉ, ఆ తర్వాత ఇక్కడ ఏం రావాలి? సి, అవునా? సి అంటే ఏంటది? సిప్. సిప్ ఆహా. అమ్మ ఒకసారి మ్యూట్ పెట్టుకోరా, ఎవరిదో కానీ శబ్దం వస్తుంది. సో సిప్, సిప్ అంటే మనకి ఏమర్థమైంది? అది పిత్ కదా. సో పిత్ కాబట్టి ఏం చేస్తుంది పూర్వంలో? గుణం 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 చేస్తుంది. అవుతుంది. ఏమవుతుంది అది గుణం? ఊకి గుణం ఏంటి? ఓ ఓ. ఏ ఓ ఓ తర్వాత ఇక్కడ ఏముంది? సకారం ఉంది. సి అంటే సకారం కదా. సకారం సో అప్పుడు ఏం కావాలి? ఆలు కాకుండా దానికి పూర్వంగా వేరే అచ్చు ఏది వచ్చినా కూడా సకారం ఎలా మారిపోతుంది? సకారంగా మారిపోతుంది. ఆలు కాకుండా వేరే అచ్చులు ఏవి వచ్చినా కూడా సకారం అనేది షకారంగా మారిపోతుంది. సో ఇప్పుడు అన్ని కలపండి. ఏమేమి ఉన్నాయి మన దగ్గర? కర్ర ఒకటి, కరోషి కరోషి కర్ర, ఓ, షి కలపండి. కరోషి కరోషి. త్వం కిం కరోషి? అర్థమైందా? అమ్మా ఇది త్వం అనేది ఏకవచనమే కదా. అవును. సిప్ అనేది ఏంటిది? షీ షీ వస్తుందా? శ్రీగా సిప్ అనేది మూల ప్రత్యయంని గమనించండి. అవును సిప్పు. సిప్ అనేది ఏంటిది? ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా? ఏకవచనం. ఏకవచనము. ఏకవచనం. మరి త్వం ఏకవచనం అన్నారు, సిప్ ఏకవచనం. సూట్ అయిందా? సూట్ అవును. అయింది కదా. ఇప్పుడు త్వం అనేది ఏ పురుష? మధ్యమ పురుష. మధ్యమ పురుష. మరి సిప్ అనేది ఏంటిది? మధ్యమ పురుషుడే. మధ్యమ పురుష ఏకవచనం. ఏం చెప్తారు మీరు? జస్ట్ త్వం అనేది పురుష గురించి చెప్పుకుంటే ఇక్కడ మళ్ళీ ఏకవచనం ఎందుకండి? ఏకవచనం వచనం అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఎందుకు పెడుతున్నారు? మధ్యమ పురుష అంతే. పురుష ఏంటి అంటే జస్ట్ అదొకటే. పురుషకి మధ్యమ పురుష ఏకవచనం అని ఉండదు ఆన్సర్. అంతే. పురుష ఏంటి? మధ్యమ పురుష అంతే. ప్రథమ పురుష ఇవే పురుషులు. వచనం అంటే ఏకవచనం, ద్వివచనం, ద్వివచనం, బహువచనం బహువచనం. అంతే. ఆ పేర్లు మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీకు తెలిస్తే సరిపోదు, దాన్ని కరెక్ట్ అప్లై కూడా చేయాలి. ఇప్పుడు నీళ్ళు తీసుకురా అంటే నీళ్ళలాగానే ఇక్కడ లిక్విడ్ లాగానే ఉందని చెప్పేసి పాలు ఇస్తే అవి నీళ్ళు ఎట్లయితాయండి? అవునా కదా. అది లిక్విడే ఇది లిక్విడే అని చెప్పేసి ఇది ఇస్తాను అంటే అది నాకు కావాల్సింది వేరు కదా. అదే ఓకేనా. సో అది ఓకే. సో ఇప్పుడు మనకి ఏది పురుష, ఏది వచనము అంతే, అదే కావాలి. దానికి అదే పురుషము కావాలి, అదే వచనము కావాలి. అర్థమైందా? సో అప్పుడే అవి రెండు టాలీ అవుతాయి అన్నమాట. ఒక రూపాన్ని ధరిస్తాయి. అప్పుడు ధరించదు, ఇంకా వేరే తీసుకొస్తే అది కాదు అది. ఓకే, అది ఇంకా వేరేది అయిపోతుంది, మిక్సింగ్ అయిపోతుంది అక్కడ. అవునా? సో మనకి అనుకున్నది రాకుండా వేరేది వస్తుంది. వేరేది వచ్చిందంటే ఇంకా మనకి సిద్ధి అనేది జరగదు అక్కడ కదా. సో అదనమాట. సరే, ఇప్పుడు మీకు మీ అర్థమే, మీ క్వశ్చన్ ఏంటంటే షీ ఎందుకైంది? అవునా, అది సుప్ అనమాట. వినండి, ఇప్పుడు మూల ప్రత్యయం ఏంటి? సుప్. సుప్పులో మిగిలింది ఏంటి? సు. ఓకే, అవునా? అవును. అవును. అకారం మీద సు మిగులుతుంది. సు మిగిలింది. మరి ఇక్కడ ఈ సు అనేది షూ ఎప్పుడైతుంది? ఓకే, సు అనేది షూ ఎప్పుడైతుంది అంటే ఏం చెప్పుకున్నాము? పూర్వములో లేదా ఈ రెండు కాకుండా ఇంకేమున్నాయి అచ్చులు? ఇంకున్నాయా లేవా? ఇంతేనా అచ్చులు? ఉన్నాయి. ఇంకా ఉన్నాయి.
సో ఆ మిగతా అచ్చుల్లో ఏది వచ్చినా కూడా ఈ సకారం ఎలా మారుతుంది? షకారంగా మారుతుంది. షకారంగా. అయితే మనకి ఇక్కడ ఏముంది? గుణం చేసుకున్నాక ఏమొచ్చింది? మనకి ఏ అక్షరం వచ్చింది? ఓ ఓ ఓ. వచ్చింది. ఓ అనేది అలా అచ్చునే ఆ. అచ్చే. కాదు ఆ, కాదు నేనేం అడిగాను? ఆనా అని కాదు అడిగాను. ఆ కాదు, కాదు, ఆ కాదు. కాదు. అది వేరే అక్షరము, ఇది వేరే అక్షరం, అవునా? సో అవును, కాబట్టి ఈ సకారం షకారంగా మారొచ్చా ఇప్పుడు? మారొచ్చు. 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 అర్థమైందా నాగలక్ష్మి గారు? అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు నేను తా అన్నాను. ఓకే, తా పక్కన సు ఉంది నా దగ్గర. ఏం చేస్తారు ఇప్పుడు? అలాగే ఉంచుతాం. ఉమ్. తర్వాత తీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? షకారంగా మారుస్తాం. ఉమ్. మారుతుంది. ఉమ్. తర్వాత తో ఉంది. ఇప్పుడు షకారంగా మారుస్తాం. తో ఉంది. షకారంగా మారుతుంది. ఇప్పుడు తా ఉంది. మారదు, అలాగే ఉంటుంది. అర్థమైందా? ఆ లేదా ఆ తప్ప మిగతా ఏది ఉన్నా మారుతుంది. అంతే. 3 ఉంది నా దగ్గర. 3 మారుతుంది. మారుతుంది. అర్థమవుతుందా నాగలక్ష్మి గారు? అర్థమవుతుందండి. ఓకే. సో ఆలు కాకుండా ఏంటి? ఆలు కాకుండా మిగతా ఏ అచ్చు వచ్చినా కూడా ఈ వచ్చినా, ఊ వచ్చినా, రీ వచ్చినా, తర్వాత ఓ వచ్చినా, ఏ వచ్చినా, ఐ వచ్చినా, తర్వాత అవు వచ్చినా ఏమవుతుంది? ఇవన్నీ హ్రస్వ షకారం దీర్ఘాలన్నీ షకారంగా కలిపి మారుతుంది. హ్రస్వము కానీ దీర్ఘం కానీ ఏదన్నా అనమాట. అర్థమైందా? ఆలు కాకుండా ఇక్కడ సకారము హ్రస్వ దీర్ఘాలు కనిపిస్తుంది. షకారం అవుతుంది. వినండి ఫస్ట్. ఆలు కాకుండా ఇక్కడ దీర్ఘాలు హ్రస్వాలు ఏదొచ్చినా కూడా ఈ నుంచి అవు వరకి ఏదొచ్చినా కూడా ఏమవుతుంది? సకారము షకారం అవుతుంది. అంతే. ఓకే. నెక్స్ట్ 5వ పాఠంకి వెళ్తున్నాము. 5వ పాఠంలో రాసుకోండి ఇప్పుడు. అభ్యాసము 5 అని రాసుకోండి. నమస్తే జీ, నాకు వీడియోలు పంపించారే దాంట్లోదే 5 జీ. అది వేరు, అది సంభాషణ. ఇది వేరు. ఇది రాసుకోండి. అభ్యాసం 5 అని రాసుకొని అభ్యాసం 5 అని రాసుకోండి అందరూ. ఇది సంస్కృతంలో రాయాలంటే ఏం చెప్పాలి దీన్ని? అభ్యాస. పుల్లింగం అది కదండి. సో పుల్లింగ శబ్దం అభ్యాస. ఓకేనా? ఇది ఎలా తెలుసు అనే క్వశ్చన్ వస్తుంది అందరికీ, అవునా? ఎలా తెలుసు అంటే నీళ్ళని ఎలా తెలుసు కదా, అది నీళ్ళే అని ఎలా చెప్తావు నువ్వు? చదువుకున్నావు, తెలుసుకున్నావు కాబట్టి తెలిసింది. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అంతే అనమాట. అర్థమైనా? ఇది పుల్లింగం అని ఎలా తెలుసు అంటే పాఠాలు కొన్ని చదువుకుంటే తెలుస్తుంది. అది. ఇప్పుడు అభ్యాసం అని అన్నాం అనుకోండి. ఇప్పుడు అభ్యాస అంటే మనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఏమని, ఇది పుల్లింగ శబ్దము అని. అర్థమైందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది. ఇప్పుడు నేను అభ్యాసం అన్నాను. ఏం చెప్తారు? ఇక ఇది నపుంసకలింగం అని చెప్తారా? చెప్తాం. అవునా? అభ్యాసం అన్నారుగా మేడం మరి. దేవుడా, ఇది పుల్లింగం అని నిర్ధారణ అభ్యాస. అయిపోయింది కదా. ఓకే ఓకే, ద్వితీయ అభ్యాస. విభక్తి అభ్యాసమును అంటాం. అభ్యాసమును విభక్తి అనాలి. నిర్ధారణ అయిపోయిందని చెప్తున్నాను కదా. పుల్లింగం అని తెలుసుకున్నాక మళ్ళీ అది నపుంసకలింగం ఎట్లయింది? ఓకే మేడం, కదా. కంటిన్యూషన్. అభ్యాసమును. అర్థమైందా? మేడం, సో అది మనకి నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని మార్చే వీలు ఎట్లా ఉంటుంది? అది ఉండదు కదా. ఓకే. సో ఇప్పుడు మనకి గ్రామం అన్నాను. ఏం చెప్తారు ఇప్పుడు మీరు? ఇది గ్రామ శబ్దం ఏంటో కనుక్కుంటారు ఫస్ట్. ఇక్కడ ఉండగానే దీన్ని ఇలాగే నపుంసకలింగం అని చెప్పేయొద్దు. గ్రామ శబ్దంని మనం చదువుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది? అది ఏ లింగంలో వచ్చింది? పుల్లింగంలో వచ్చింది. మరి ఇప్పుడు ఇక్కడ నేను గ్రామం అన్నాను, ఏమన్నా అర్థం అక్కడ?
గ్రామమును గ్రామమును. అర్థమైందా? ఒక్కసారి లింగ నిర్ధారణ అయిపోయిన తర్వాత దానికి చేంజెస్ అనేది ఉండదు. ఏం మరి చేంజ్ అయింది? దాని అర్థములో చేంజ్ అయింది. అర్థమైందా? లింగ నిర్ధారణ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గ్రామ శబ్దము పుల్లింగము అని. మరి గ్రామం అంటే ఏం చెప్తారు? గ్రామమును. ఓకేనా? అదనమాట. సో ఇప్పుడు మనకి కవిత అని తెలిసిన తర్వాత తను ఎవరో అర్థమైపోయింది. అర్థమైందా లేదా? అర్థమైంది. ఆ. తర్వాత కవితను అని అంటే కవితాం. ఏమంటాము? కవిత ఉమ్? కవితాం. ఉమ్. కవితను అనాలి అంటే కవితాం. కవితను పిలవండి. కవితాం ఏమని పిలుస్తారు? పిలవండి అంటే ఏమంటారు? ఆహ్వయ. ఆగచ్చతు. ఆహ్వయ. ఆగచ్చతు కాదు, పిలవడం. ఆహ్వయ. ఉమ్? ఆ. ఓకే. సో అట్లాగనమాట. మనకి శబ్ద నిర్ధారణ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ ఇంకా లింగము ఈ లింగం అని చెప్పడానికి వీలు లేదు. ఏం చెప్పాలప్పుడు? విభక్తులకి వెళ్ళిపోవాలి. అర్థమేనా? అది శబ్దకోశ అంటే శబ్దకోశము. రాసుకోండి అక్కడ. నేను ఎలా ఉచ్చారణ చేస్తున్నా గమనిస్తూ ఉండండి. కోశ, షా, టంగ్ ట్విస్ట్ చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోండి. మరి మరి మీరు చేస్తున్నారా లేదా గమనించుకోండి. ఓకే, అంతే. ఉమ్? కోశము. తర్వాత మనకి తెలుగులో అయితే కోశము అంటాం, శబ్దకోశము. లేదా సంస్కృతంలో శబ్దకోశ. సో ఇప్పటివరకు 80 శబ్దాలు నేర్చుకున్నామండి. ఇప్పుడు 20 శబ్దాలు కొత్తగా వస్తున్నాయి ఈరోజు. ఓకే. సో మొత్తము 100 శబ్దాలు మన డిక్షనరీలో ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా? అయితే మొదటిది రాసుకోండి. క. సర్వనామ శబ్దాః. వీటిని ఏమంటారంట? సర్వనామ శబ్దాలు. సర్వనామ శబ్దాలు అంటే ఏంటి? పేరుకి బదులుగా, పేరుకి బదులుగా చెప్పేవి. పేరుకి బదులుగా అంటే పేరుంది, నా పేరేంటి? కవిత. సో కవిత కాకుండా మీరు ఏమని పిలుస్తారు? ఆమెను పిలవండి. అవునా? ఆవిడని పిలవండి. అలాగనమాట. పేరుకి బదులుగా చెప్తున్నాం. ఏమని? ఆమె, ఆవిడ, అతడు, అది, ఇది, ఇవన్నీ అనమాట. ఓకే.